సింహాద్రి సినిమా రిలీజ్ అయి ఇప్పటికీ 20 సంవత్సరాలైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ అయిన 20 సంవత్సరాలకు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే 20వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ అంటే ఆ సినిమాను కొన్ని గంటలు థియేటర్స్లో ప్రదర్శించేవాళ్ళు. కొన్ని ప్లేసుల్లో మాత్రమే స్పెషల్ షోలు వేసేవారు. కానీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న సింహాద్రి మాత్రం వీటన్నిటికీ భిన్నంగా ఇండస్ట్రీ రికార్డ్స్ను క్రియేట్ చేస్తుంది. 20 సంవత్సరాల క్రితం సింహాద్రి రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ రికార్డ్స్ని క్రియేట్ చేసి అటు రాజమౌళికి ఇటు ఎన్టీఆర్కి మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఎన్టీఆర్ని టాలీవుడ్ అగ్ర హీరోగా నిలిపిన సినిమాగా నిలిచింది. అయితే మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతూ ఏ సినిమాకి లేని విధంగా ఈ సినిమాకు సాంగ్ లాంచ్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు కండక్ట్ చేశారు. సింహాద్రి రిలీజ్ అయి 20 సంవత్సరాలు కాగా ఆ సినిమాను ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే 20వ తారీఖున వరల్డ్ వైడ్గా 1000 స్క్రీన్ల పైన ప్రదర్శిస్తున్నారు. అయితే సింహాద్రి రిలీజ్ ఫంక్షన్కి ఎన్టీఆర్ వీరాభిమాని అయిన మరో హీరో విశ్వక్సేన్ ముఖ్య అతిథిగా విచ్చేసి తనదైన శైలిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్లో మంచి జోష్ని నిలిపారు. విశ్వక్సేన్ తనదైన స్పీచ్తో ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని నింపాడు. దేశమంతా సింహాద్రి సినిమా గురించి చర్చించుకుంటుంది అన్నారు. ఇది ఖచ్చితంగా నేషనల్ న్యూస్ అవుతుంది అన్నారు. ఒక ఎన్టీఆర్ వీరాభిమానిగా గర్వపడుతున్నాను అన్నారు. లాస్ ఏంజల్స్లో ఆస్కార్ ఈవెంట్ అనంతరం అక్కడ ఉండమని ఎన్టీఆర్ని ఎంతమంది అడిగినా తన కోసం తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చేశాడని, ఎన్టీఆర్ అన్న రుణాన్ని తీర్చుకోలేను అని అన్నారు. ఎన్టీఆర్ అన్నకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అంటూ విశ్వక్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా రిలీజ్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్కు మరో హీరో వచ్చి ఈ రేంజ్లో ప్రచారం చేశారు అంటే అది తారక్ సినిమా వల్లే సాధ్యమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు అంటూ ఎన్టీఆర్ ఖాతాలోకి వచ్చిన రికార్డ్స్ గురించి చెప్పి విశ్వక్సేన్ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశారు. అయితే సింహాద్రి సినిమాను ఇండియాలోనే కాకుండా యుఎస్, యూకే, మలేషియా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచంలోనే పెద్ద స్క్రీన్ ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉన్న ఐమాక్స్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆసియా దేశాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రికార్డ్స్ క్రియేట్ చేసింది సింహాద్రి సినిమా. జపాన్లోని ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 1 మిలియన్ జపనీస్ డాలర్స్ని వసూలు చేసిందంట. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 5 లక్షల రూపాయలు. ఇది రికార్డ్ అనే చెప్పాలి. ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.